విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ను భద్రపరచాలని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈరోజు విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. సీఎన్ నాగరాజు తన ఫోన్ తీసుకుని కాల్స్ చేశారని, అలాగే సాయికృష్ణను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారనే తీవ్ర ఆరోపణలను ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాలపై సీసీటీవీ ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసును రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి నరసింహ కిషోర్ను దర్యాప్తు బాధ్యతలకు నియమించారు. ఇవాళ ఆయన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకుని కేసు వివరాలను సమగ్రంగా సమీక్ష జరపనున్నారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు తీవ్ర సంచలనమైంది. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను ఏమయ్యాడో తెలియకపోవడం, నెల రోజులుగా ఆచూకీ లభించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు ఈ సాయికృష్ణ ఎవరు, అతను నేరస్తుడా కాదా అన్నది పక్కన పెడితే, రక్షణ కల్పించాల్సిన పోలీసుల కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఒక పౌరుడు కనుమరుగు కావడం సంచలనంగా మారింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణపై గతంలో కొన్ని కేసులు ఉండడంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అయితే పోలీసుల వేధింపులు తట్టుకోలేక అతను ప్రకాశం జిల్లా మార్కాపురానికి వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే మే 9, 2026న విజయవాడ కృష్ణలంకకు చెందిన 2 పోలీసులు మార్కాపురం వెళ్లి సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసులు తీసుకెళ్లిన సాయికృష్ణ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. అతన్ని ఏ కోర్టులోనూ హాజరుపరచకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తన కొడుకు ఆచూకీ కోసం తల్లి గాదె విజయలక్ష్మి నెల రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు తనతో అత్యంత క్రూరంగా మాట్లాడారని ఆమె ఆరోపించింది. నీ కొడుకు లేడనుకో, చనిపోయాడనుకో అంటూ సీఐ తనతో అన్నట్లుగా ఆమె మీడియా ముందు కన్నీరు మున్నీరైంది. తన కొడుకు బ్రతుకుంటే తన ముందే నిలబెట్టాలని, ఒకవేళ పోలీసులు చంపేస్తుంటే కనీసం వాడి శవాన్ని లేదంటే వాడి బూడిదనైనా తనకివ్వాలంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా, బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడే అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోమంది ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను ఉంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే, నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే, నా కొడుకుని ఇంకెక్కడి నుంచి అన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే, నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు సాయికృష్ణను 3rd డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా కొట్టి లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. ఆర్ఎంపీతో కట్టుకట్టించి కాలి గోళ్లు పీకేసి చిత్రహింసలు పెట్టారని, అతను చనిపోయాక ఎలాంటి ఆధారాలు దొరకకుండా శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారని అంబటి పేర్కొన్నారు. బూడిద కూడా మిగలకుండా ఆధారాలన్నీ మాయం చేశారని ఆరోపించారు ఆయన. మిగిలింది అది గాదే సాయికృష్ణ యొక్క లాకప్ డెత్. మా దృష్టిలో, పోలీసు వారి దృష్టిలో ఇంక ఎదుగుతున్నారు. దీని మీద నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఉదయం నా ఎడమ పక్కన ఉన్నటువంటి నవరంగ్ ఈ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ యొక్క మేనమామ, వీళ్ళ అక్క కొడుకు అతను. ఇందాక కూడా విజయవాడలో మాట్లాడాడు. పొద్దున్న నాకు ఫోన్ చేశాడు, అమ్మా నిన్నంటున్నారు, మేము జనసేన కార్యకర్తలం, నిన్నంటాం నేను భరించలేకపోతున్నాను. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ రివీల్ చేస్తున్నా, ఈ నవరంగ్ వాళ్ళ నాన్నగారు అవనగడ్డ వాస్తవ్యులు. వాళ్ళకి మాకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ డైరెక్ట్గా పరిచయం లేకపోయినా మాకు చిరకాలం నుంచి వారు పరిచయస్తులైనటువంటి కుటుంబం దివి తాలూకాలో. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక మానవతా దృక్పథంతో నేను
పోలీసుల తీరుపై నిరాశ చెందిన బాధితుడి కుటుంబ సభ్యులు బెజవాడ బార్ అసోసియేషన్ సాయంతో ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయికృష్ణ అసలు ఎక్కడున్నాడో తమకు తెలియదని, గాలింపు చర్యలు చేపడుతున్నామని ఏజీపీ కోర్టుకు తెలిపారు. జూన్ 29లోగా సాయికృష్ణను ఖచ్చితంగా కోర్టు ముందు భౌతికంగా హాజరుపరచాలని డివిజన్ బెంచ్ పోలీసుల్ని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఒత్తిడితో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అలర్ట్ అయింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగరాజును వెంటనే వేకెంట్ రిజర్వ్కు బదిలీ చేస్తూ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను కొత్త సిఐగా నియమించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం చేశారు.